ఆయన నోట్లో పెట్టుకునే కాదు, ఆయన పెట్టాలి ఏమంటారు అసలు సహకరించింది గోపాల్ అయినా కూడా మహేంద్ర ఒకసారి నిలబడండి చూడండి. ఈ విషయంలో మహేంద్ర హెల్ప్ అంతా ఇంత కాదు. కిందకి దింపేద్దాం సురేంద్ర అందరు కిందకు వచ్చేయండి అన్న, చివరి వరకు మాత్రమే ఉన్నాడు. కిందకు వచ్చేయండి, బాగా వస్తుంది. పెట్టుకునే వర్ధిల్లాలి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. వారు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, ఇవ్వలేదు. తిరిగి ఇదిగో రేపు మాకు అంటున్నారు. మేము పోయి ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాము. మా ఎమ్మెల్యే గారికి ఆయన మాకు తగిన న్యాయం చేసింది ప్రశాంత్ రెడ్డి గారు. ఎప్పటి నుంచి ఇవ్వాలి మీకు? 2017. ఎంత ఇవ్వాలి? 25 లక్షలు ఒడ్లు దొరికిన డబ్బులు మాకు. వాళ్ళు చెప్తారు పంట మహేందర్ రెడ్డికి, పంట సుధాకర్ రెడ్డికి. ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని చేస్తారు? ఇంకా చాలా మంది ఉన్నారు. మేము పోయి ఎమ్మెల్యే గారిని కలుసుకొని మాకు న్యాయం చేయమంటే మాకు న్యాయం చేసి ఇంతకుముందు చాలా మందికి చెప్పాము, ఎమ్మెల్యే కూడా చెప్పాము, అధికారులకు చెప్పాము, ఎవరు న్యాయం చేయలే. మా ఎమ్మెల్యే న్యాయం చేసింది ప్రశాంత్. మేము వెళితే పోలీసు వ్యవస్థ ద్వారా మమ్మల్ని బెదిరించి మమ్మల్ని అక్కడి నుంచి తరివేసి మాకు న్యాయం ఏ ఎమ్మెల్యే గారు చేయలేదు, ఏ నాయకుడు కూడా చేయలేదు. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము నిర్ణయించుకున్నాము. ఆ మహాతల్లి మాకు స్పందించి బాగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియపరిచి అతన్ని కూడా చెప్పింది. జేసీ ద్వారా కూడా మాకు పరిచయం చేసి మాట్లాడి చేసింది. వాళ్ళకి డబ్బులు ఇస్తేనే మీరు మిల్లాడుచుకొని చెప్పి గట్టిగా సజెషన్స్ జరిగింది ఆ మహాతల్లి. దానివల్ల ఈరోజు మాకు డబ్బులు ఈరోజు మాకు అకౌంట్లో వేశారు. ఆ మహాతల్లికి ధన్యవాదాలు. దాన్ని సహకరించిన కోడూరు కమలాకర్ రెడ్డి గారికి, మా గ్రామ ప్రజలు ఉప్పల మహేంద్ర గారికి, మా గ్రామ ప్రజలకి, రైతులకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా సహకరించారు. రెడ్డి పెనుపల్లి గ్రామం గత 9 సంవత్సరాల నుంచి పెనుపల్లి రాజరాజేశ్వరి రైస్ మిల్లులో బకాయిలు రావాల్సింది. మేము అందరం రైతులమే. బకాయిలు పెండింగ్ పెట్టి ఇదిగా ఇస్తా అదుగా ఇస్తాను మెప్ప చెప్తున్నాడు. ఎంతమందికి చెప్పుకున్నా మాకు స్పంది లేదు. ప్రశాంతమ్మ గారికి, ఎమ్మెల్యే గారికి పోయి ప్రశాంతమ్మ గారికి చెప్పాము. ప్రశాంతమ్మ గారు సెలవు తీసుకొని మాకు తగు న్యాయం చేసింది. మా ఊర్లో కాలువలు అన్నీ బాగా లోడిచ్చి బాగా చేస్తుంది. మా ఎమ్మెల్యే వచ్చినాక మా ఊర్లో కాలువలు కానీ, రిపేర్లు కానీ ఏం కావాలని ఏం అడిగినా కూడా బాగా చేసి మాకు బాగా పనిచేస్తుంది. బుచ్చిరెడ్డిపాళెం మండలం. నా పేరు వంశీకృష్ణారెడ్డి. మా గ్రామంలో రాజరాజేశ్వరి రైస్ మిల్లు ఓనర్ అయిన కాండ్రా ప్రసన్న కుమార్ రెడ్డి 2017లో ఒడ్లు దోలినందుకు తీసుకున్న బకాయిలు గాను చాలాసార్లు తిరిగి ముగించుకున్నారు. మేము ఎమ్మెల్యే గారికి వెళ్ళి విన్నవించుకున్న తర్వాత మాకు సరైన సహకారం అందించి జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడించి మాకు ఈ విషయం మీద ఒక ఎండ్కి తీసుకొచ్చి పరిష్కారం చేసి మాకు ఈరోజు రైతులందరికీ రావాల్సిన, మా ఊర్లో పెనుబల్లి గ్రామంలో రావాల్సిన రైతులందరికీ వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు ఈరోజు డిపాజిట్ అయినాయి. ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్ అండి. కమలాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి మాకు ఇంత సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయం మీదే కాకుండా ఊర్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులు ఒక్క గింజ కూడా మిగల్చకుండా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, ఆ డబ్బులు మళ్ళీ రైతులకు చేరడం విషయంలో కానీ, 24 గంటల్లో ఆ డబ్బులు రైతులకు చేరడం విషయంలో కానీ అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించి ఈ విషయాన్ని సరైన అవగాహన కల్పించి అందరికీ అవగాహన కల్పించి దీనికి కరెక్ట్ క్రంచ్ టైంలో అందరికీ న్యాయం జరిగేలాగా చూడడం చాలా మంచి విషయం. చాలా చిన్న విషయం కాదు. ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్ అండి ఈ విషయం మీద.